అది 1979. టెహ్రాన్ వీధులు డెత్ టు అమెరికా నినాదాలతో హోరెత్తుతున్నాయి. ఒకప్పుడు అమెరికాకు అత్యంత నమ్మకమైన మిత్రుడిగా ఉన్న ఇరాన్ ఒక్క రాత్రిలోనే భద్రశత్రువుగా మారిపోయింది. నేడు అంటే దాదాపు 47 ఏళ్ల తర్వాత ఆ శత్రుత్వం కేవలం నినాదాలకే పరిమితం కాలేదు. డ్రోన్ల వర్షం, క్షిపణుల గర్జనలు, అత్యాధునిక సైబర్ దాడులు, మధ్యప్రాచ్యం ఇప్పుడు ఒక భారీ మందుపాత్ర మీద కూర్చొని ఉంది. అసలు ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్ను మ్యాప్ నుంచి తుడిచేయాలని చూస్తోంది? ప్రపంచ పెద్దన్న అమెరికాకు ఇరాన్ ఎందుకు కంటిగింపుగా మారింది? ఇది కేవలం మతపరమైన ఆధిపత్య పోరాటమా, లేక చమురు నిక్షేపాల వెనుక దాగి ఉన్న కుతంత్రమా? చరిత్రను తిరగేస్తే ఒక ఆశ్చర్యకరమైన నిజం కనిపిస్తోంది. 1950 నుంచి 1970ల వరకు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు అత్యంత సన్నిహితంగా ఉండేవి. ఇరాన్ షా మహమ్మద్ రెజా పహ్లవి పాలనలో ఇజ్రాయెల్ కు ఇరాన్ చమురును సరఫరా చేసేది. ప్రతిగా ఇజ్రాయెల్ ఇరాన్ కు వ్యవసాయ సాంకేతికతను, ఆయుధాలను అందించేది. అయతొల్లా ఖొమేనీ నేతృత్వంలో 1979లో వచ్చిన విప్లవం ఇరాన్ విదేశీ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. విప్లవం తర్వాత ఇరాన్ తన రాజ్యాంగంలోనే అణచివేతకు గురవుతున్న ముస్లింలకు అండగా ఉండడం అనే అంశాన్ని చేర్చింది. ఇందులో భాగంగానే పాలస్తీనా సమస్యను ఇరాన్ తన భుజానికి ఎత్తుకుంది. ఇజ్రాయెల్ ను ఒక అక్రమ దేశంగా ప్రకటించింది. అమెరికాను పెద్ద యుద్ధం చేయడం కంటే శత్రువును తన చుట్టూ ఉన్న చిన్న చిన్న శక్తులతో దెబ్బతీయడం ఇరాన్ వ్యూహం. దీనినే ప్రాక్సీ వార్ అంటారు. ఇరాన్ నిర్మించిన ఈ నెట్వర్క్ ఇజ్రాయెల్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లెబనాన్ లో హిజ్బుల్లా 1982లో ఇరాన్ సహకారంతో ఏర్పడిన ఈ సంస్థ నేడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రభుత్వేతర సైన్యం. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం హిజ్బుల్లా వద్ద 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు రాకెట్లు, క్షిపణులు ఉన్నాయి. ఇరాన్ ఏటా వీరికి $700 మిలియన్ హమాస్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఇరాన్ వీరికి ఏటా $100 మిలియన్ వరకు ఇస్తూ ఆయుధ తయారీలో శిక్షణ ఇస్తోంది. యెమెన్ లో హౌతీలు, ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ వాణిజ్యాన్ని శాసిస్తున్న హౌతీలు ఇరాన్ అందించిన లాంగ్ రేంజ్ క్షిపణులతో ఇజ్రాయెల్లోని ఇలాత్ నగరంపై దాడులు చేస్తున్నారు. ఇరాన్ ఈ గ్రూపులను విముక్తి పోరాట యోధులు అని పిలుస్తుంటే అమెరికా, ఇజ్రాయెల్ వీటిని టెర్రర్ ప్రాక్సీలుగా పరిగణిస్తున్నాయి. ఇక్కడ యుద్ధం సరిహద్దుల్లో కాదు, ఇరాన్ వ్యూహాలకు, ఇజ్రాయెల్ భద్రతకు మధ్య జరుగుతోంది. ఇజ్రాయెల్, అమెరికా నిద్రలేని రాత్రులు గడపడానికి ప్రధాన కారణం ఇరాన్ అణు కార్యక్రమం. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేస్తే అది మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ సైనిక ఆధిపత్యాన్ని ముగించేస్తోంది. 2015లో ఒబామా హయాంలో కుదిరిన అణు ఒప్పందం ప్రకారం ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పరిమితం చేసుకోవాలి. కానీ 2018లో డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా దీని నుంచి తప్పుకోవడం పెనుతప్పిదమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ 60% వరకు యురేనియంను శుద్ధి చేస్తోంది. అణ్వాయుధానికి కావాల్సిన 90% స్థాయిని చేరుకోవడానికి ఇరాన్ కు కేవలం కొన్ని వారాల సమయం మాత్రమే పడుతుందని ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ హెచ్చరిస్తోంది. మరో హోలోకాస్ట్ జరగనివ్వమనేది ఇజ్రాయెల్ నినాదం. అందుకే ఇరాన్ అణుశాస్త్రవేత్తలను చంపడం, టక్స్ నెట్ వంటి వైరస్లతో అణు రియాక్టర్లను ధ్వంసం చేయడం వంటి పనులకు ఇజ్రాయెల్ వెనుకాడడం లేదు. ఆంక్షలు ప్రపంచంలోనే అత్యంత కఠినమైనవి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడం ద్వారా ఆ దేశాన్ని లొంగ తీసుకోవాలన్నది అమెరికా ఎత్తుగడ. ఆంక్షల కారణంగా ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ గత 10 ఏళ్లలో 90% పైగా పడిపోయింది. ద్రవ్యోల్బణం 40% దాటింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ తరచుగా హెచ్చరిస్తోంది. అయితే ప్రపంచంలోని 25% చమురు ఈ ఇరుకైన మార్గం గుండానే వెళ్తుంది. ఒకవేళ ఇది జరిగితే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు లీటర్కు
దేశాల మధ్య పోరాటం కాదు, రెండు భిన్నమైన యుద్ధ తంత్రాల మధ్య ఘర్షణ. ఇరాన్ ప్రధాన బలం, దాని సంఖ్యాబలం మరియు క్షిపణి వ్యవస్థ. సుమారు 6.1 లక్షల మంది యాక్టివ్ సైనికులతో ఇరాన్ మధ్యప్రాచ్యంలోనే అతిపెద్ద సైనిక శక్తిని కలిగి ఉంది. వీరి వద్ద 3000 కంటే ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. ఇవి ఇజ్రాయెల్లోని ఏ మూలనైనా తాకగలవు. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికాలు సాంకేతికత ఆధిపత్యంపై ఆధారపడతాయి. ఇజ్రాయెల్ వాయుసేనలో ఉన్న F-35 యుద్ధ విమానాలు రాడర్లకు చిక్కకుండా ఇరాన్ అణుకేంద్రాలపై దాడులు చేయగలవు. అలానే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ R-3 రక్షణ వ్యవస్థలు ఆకాశంలోనే శత్రు క్షిపణులను అడ్డుకోగలవు. అమెరికా తన పేట్రియట్ మిసైల్ వ్యవస్థలతోనూ మధ్యప్రాచ్యంలో ఉన్న తన 40,000 మంది సైనికులతోనూ ఇజ్రాయెల్ కు రక్షణ కవచంలా నిలుస్తోంది. అంటే ఇరాన్ వద్ద పరిమాణం ఉంటే అమెరికా ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం ఉంటేనే సౌదీ అరేబియా, UAE వంటి దేశాలు అమెరికా నుంచి $1 బిలియన్ ఆయుధాలు కొంటాయి. అమెరికా రాజకీయాల్లో యూదుల ప్రభావం చాలా ఎక్కువ. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇజ్రాయెల్ ను వదులుకోలేవు. రష్యా, చైనా ప్రభావం మధ్యప్రాచ్యంలో పెరగకుండా ఉండాలంటే అమెరికాకు అక్కడ ఒక నమ్మకమైన పోలీస్ కావాలి. ఆ పాత్రను ఇజ్రాయెల్ పోషిస్తోంది. మరోవైపు ఇరాన్ పాలకులు తమ దేశంలోని అంతర్గత సమస్యలైన ఆర్థిక మాంద్యం, మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి బాహ్య శత్రువుగా ఇజ్రాయెల్ ను వాడుకుంటున్నారా అనే విమర్శ కూడా ఉంది. పశ్చిమాసియాలో సాగుతున్న ఈ రణతంత్రం కేవలం 3 దేశాల మధ్య గొడవ కాదు, ఇది మానవ నాగరికతకు ఎదురవుతున్న అతిపెద్ద ముప్పు. ఒక చిన్న పొరపాటు, ఒక తప్పుగా అర్థం చేసుకున్న క్షిపణి ప్రయోగం థర్డ్ వరల్డ్ వార్ కు నాంది కావచ్చు. భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద తలనొప్పి. మనకు ఇరాన్ నుంచి చమురు కావాలి, ఇజ్రాయెల్ నుంచి రక్షణ సాంకేతికత కావాలి, అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం కావాలి. ఈ ముగ్గురి మధ్య సమతుల్యత పాటించడం కత్తి మీద సామే. చివరిగా చెప్పాలంటే యుద్ధాల్లో గెలిచేది ఆయుధాలు తయారు చేసే కంపెనీలు మాత్రమే, ఓడిపోయేది మాత్రం అమాయక పౌరులు, వారి భవిష్యత్తు. ఆయుధాల గర్జనల కంటే చర్చల సన్నాయి నొక్కులే ఇప్పుడు ప్రపంచానికి అత్యవసరం.